వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శుక్రవారం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. పట్టణ బుర్రెపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ 5-21 వార్డులోని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి అల్పాహారాన్ని ఆరగించారు. సోషల్ మీడియా వాళ్ళు చెప్తారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 3వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. 40 వార్డులో భాగంగా ఈ రోజున 3వ వార్డుకు రావటం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చినాక ప్రజలందరూ ఈ డ్రైనేజీ మీదే ఈ శానిటేషన్ అనేది లేదని చెప్పడం జరిగింది. మా అధికారులు కూడా కొంతమంది నిద్రలేశారు, కొంతమంది మేలుకోలేదు. ఇంకా వాళ్ళు దయచేసి వాళ్ళని ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అలానే రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వార్డులో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని, అలానే ఇక్కడికి వచ్చేది లైట్లు కానీ, డ్రైన్స్ కానీ, అందుట్లో కవర్లు కానీ, బాటిల్స్ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యర్థాలు వేయకుండా ఉండాలని నిషేధిస్తారని, అలానే రాబోయే రోజుల్లో సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని, ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం కానీ ఇలాంటివి ఉన్నాయి. ఆ స్థలంగాలు వెంటనే దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాల్సి వస్తుంది. ఈ సీటు తీసే కార్యక్రమంలోని భాగంగా ఈరోజు మన 3వ వార్డుకి విచ్చేసినందుకు ముందుగా వాళ్ళకి నా తరపున, మా వార్డు ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. కెనాల్ టౌన్లోని అన్ని వార్డుల్ని, ప్రతి వార్డులో కాలువలో సిల్ట్ ఏది ఉంది, ఎలక్ట్రిషియన్ ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చూసి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుంటా వెంటనే ఆ సమస్యల్ని పర్యవేక్షించేటట్టు చేయటం జరుగుతుంది. వచ్చి మా 3వ వార్డులో కొన్ని కాలువల సమస్యలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న స్ట్రీట్ లైట్లు సమస్యలు ఉన్నాయి. అవి మేడం గారికి తెలియజేయడం జరిగింది. అవి త్వరలోనే పరిష్కరిస్తామని మేడం గారు మాకు హామీ ఇచ్చారు. తెనాలి అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి కార్యవర్గ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా లక్కరాజమౌళి, అధ్యక్షులుగా బొనిగల దయాసాగర్, ఉపాధ్యక్షులుగా సలీం, సెక్రటరీగా మట్టుపల్లి రత్నబాబు, సెక్రటరీగా ఎల్లాప్రగడ శ్రీనివాస్ చక్రవర్తి, ట్రెజరర్గా జొన్నలగడ్డ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులుగా దేవిశెట్టి భాస్కరరావు, మన్నవ ప్రభుదాసు, పిడుగురాళ్ల చంద్రశేఖర్, కంచెల ప్రసాదరావు, మేడిపల్లి నరసింహారావు, కుర్రా ఏనుగులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు ప్రాంగణంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని ఘనంగా సత్కరించారు. అడ్వకేట్స్ క్లర్క్స్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గ సభ్యులుగా ప్రెసిడెంట్ దయాసాగర్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ సలీం గారికి, ఇప్పుడు సెక్రటరీ గారు రతన్ బాబు, ఇట్లా జాయింట్ సెక్రటరీ ఎల్లాప్రగడ
శ్రీనివాస్ చక్రవర్తి, ట్రెజరర్ జొన్నలగడ్డ నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులుగా ఏర్పడినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఈ వృత్తిలో ఏ విధంగా అయితే పరస్పరం ఒకరికి ఒకరు సహకరించుకుంటా కక్షిదారులతో న్యాయవాదులతో ఏ విధంగా అయితే ఉంటున్నారో అదేవిధంగా మీ అసోసియేషన్కి కూడా కృషి చేసి, మీకు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి మీ అసోసియేషన్కి. మనకి స్థానికంగా మనకంటూ సొంతంగా ఒక భవనం అనేది ఏర్పాటు లేదు. మా పరిస్థితి ఎలా ఉందో అలాగే మాతో పాటు మీరు కూడా ఉన్నారు. కాబట్టి మీకు కూడా మాతో పాటు ఏదో ఒక విధంగా మీ తోడ్పాటుతో పాటు మీకు కూడా ఏదో ఒక విధంగా ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేయించుకోవాలి. కార్యక్రమంలో తెనాలి అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నా సహచర సభ్యులందరూ నాపై నమ్మకం ఉంచి నాకు అప్పగించిన బాధ్యతల్ని సభ్యులందరినీ కలుపుకుని వెళ్తూ ఏ పనిలోనైనా కానీ సభ్యులందరి సహకారంతో ముందుకు నడిచేటట్లుగా మీ అందరు చెప్పిన మా విధంగా మెలుగుతానని మా అసోసియేషన్ తరఫున మా అందరికీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు ఏకగ్రీవంగా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు స్థానిక బాలాజీరావుపేట కటవరం రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో యూకేజీ నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ను తెలుసుకోవడంతో పాటు బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనలు, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించి చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట బ్రాంచ్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకున్న క్లాస్లో నేర్చుకున్న టాపిక్స్ని టీచర్స్కి మోడల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయటం. బికాజ్ వీ ఆల్ నో దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద మార్క్స్ ఒకటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ అట్ ఫోర్ ఫ్రంట్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్. ఎందుకంటే నాకు ఎంత వచ్చు అన్నదానికన్నా నాకు ఎంత వచ్చు అనేది ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మన నెహ్రూ నికేతన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. వాటి గురించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం వల్ల పేరెంట్స్ వచ్చినప్పుడు అంటే ఆ స్టూడెంట్ వాళ్ళ మదర్ ఫాదరే కాకుండా పక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ పోవటం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఇక్కడ యాక్టివిటీస్ చూశాను. మ్యాథ్స్ గురించి, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ గురించి, చాలా ఎర్త్ గురించి చాలా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాజెక్టులు తయారు చేసుకుని వచ్చారు పిల్లలు. దానివల్ల పిల్లలు బాగా చాలామంది పిల్లలు అంటే మా పాప కాకుండా వేరే పిల్లలు కూడా విన్నాను. వాళ్ళు ఎన్విరాన్మెంట్ గురించి, మ్యాథ్స్ గురించి పిల్లలు ఇంగ్లీష్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల్లో కూడా మంచి గ్రోత్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే స్కూల్లో నేను ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ రావడం, ప్రోగ్రామ్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇలా యాక్టివిటీస్ చేయడం వలన పిల్లల్లో నాలెడ్జ్ కూడా పెరిగిద్ది, తెలివితేటలు కూడా పిల్లలు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల నా పాపను ఇక్కడ జాయిన్ చేసినందుకు నేను చాలా ఆనందంగా
పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి యంత్రం ఏర్పాటు చేసి పొంగళ్లు నివేదించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మునిపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా నెహ్రూ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారి యంత్రం ఏర్పాటు చేసి అట్లానే పొంగలి కూడా స్వామివారికి నివేదించి ఆ తదుపరి ఈ యొక్క ప్రసాదాన్ని అందరికీ అందజేసి స్వామివారి ఆరోగ్యం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మునిపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత శివరామకృష్ణ గారు, రామకృష్ణ గారు, కామేశ్వరరావు గారు మిగతా వాళ్ళ కార్యక్రమం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరగబడినవి. తదుపరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని చిన్రావూరు తోట సుగాలి కాలనీలో ఘనంగా నిర్వహించారు. జై సేవాలాల్ లంబాడ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సేవాలాల్ చిత్రపటం వద్ద కేక్ను కట్ చేశారు. దీనికి ముందు తెనాలి దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ విజయ్ కొర్రా కాలనీ వాసులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. జయంతి వేడుకలో న్యాయమూర్తి మోతీలాల్, సేవా సంఘం అధ్యక్షులు ప్రసాద్ నాయక్, రాము, లక్ష్మణ్, శత్రు తదితరులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల తెనాలి మండలంలో అన్ని గ్రామాలు, అన్ని మండలాల నుండి ఇక్కడ జనం, లంబాడ సోదరులు, సోదరిమణులు అందరూ అటెండ్ అవుతున్నారండి. ఈ కార్యక్రమం మంచి జయప్రదం అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మేము అనుకునేది ఏంటంటే సంఘం కొద్దిగా యూనిటీగా ఉండి, ఈ సంఘం సేవాలాల్ లంబాడ సంక్షేమ సంఘం మా సంఘం గురించి చాలా కార్యక్రమాలు చేసిందండి. గత ఎవ్రీ 3 నెలలకు ఒక కార్యక్రమం పెట్టుకున్నాము. లాస్ట్ టైం కూడా మొన్న సంక్రాంతి రోజు ముగ్గులు పోటీ పెట్టుకున్నాము. అంతకుముందు మార్చి నెలలో అది 10th క్లాస్ పాస్ అయిన కుర్రోళ్ళకి, మెరిట్ స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. అంతకుముందు 3 నెలల ముందు కూడా ఒక మెడికల్ క్యాంపు నిర్వహించుకున్నామండి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 అనగానే మా లంబాడ వాళ్ళ ప్రతి ఇంట్లో పండగ వాతావరణం అండి. ఈరోజు 285వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా మా బంజారా సోదరులందరికీ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జన్మదిన రోజున మా బంజారా సోదరులందరికీ ఈరోజు సాయంత్రం బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మా సోదరుడు డాక్టర్ కొర్రా విజయ్ కుమార్ గారు కూడా మా బంజారా సోదరులందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన బంజారా సోదరులందరికీ సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. ఈ జన్మదిన రోజున ఈ పండుగ జరుపుకోవడం మా యొక్క బంజారా సోదరులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఆరాధ్య దైవం ఏకైక సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారే కాబట్టి ఈ రోజున చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి పండుగ రోజు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటామని తెలియపరుస్తున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్.
భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వంట వార్పుతో నిరసన వ్యక్తం చేసిన తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు. మార్చి 8వ తేదీ జరిగే మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాటుపై సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.